విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. నిరుద్యోగ యువత అర్హతకు తగిన ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కళా వెంకట్రావు ఆయన తనయుడు రామ్ మలిక్ నాయుడు చీపురుపల్లిలో జాబ్ మేళా నిర్వహించారు. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకుండా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో ప్రతిఫలం ఉంటుందన్నారు కళా వెంకట్రావు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ఆయన కోరారు. డిగ్రీ అయిపోగానే 2 సంవత్సరాల లోపలనే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ఎంఎస్సీకి వెళ్తామో ఏదైనా ఆలోచన కాకుండా ఉద్యోగం రాగానే చేరిపోతే వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా ల్యాబ్ నుంచి వచ్చి మీరు కంపెనీలోకి వస్తారనేటటువంటి ఆశతో వాళ్ళు యంగ్ పీపుల్ ప్రిఫర్ చేస్తారు. 2-3 సంవత్సరాలు లేట్ అయ్యేటప్పటికి ఏంటంటే వాళ్ళు లేజీ వచ్చేస్తుంది, పని చేయడం మర్చిపోతారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అందువల్ల ఈ మేళాలకి ఏదో ట్రైనింగ్ పీరియడ్లో కొంత ఇస్తారు, తర్వాత మళ్ళీ చేస్తారు. మనం కష్టపడి చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉండేటటువంటి వానర్లందరూ కూడా 500కి 1000కి 1200కి పనిచేసి 10,000 కోట్లు 12,000 కోట్ల ఫ్యాక్టరీకి ఇప్పుడు పెద్దలుగా ఉన్నారు, వానర్లుగా ఉన్నారు. బిఎస్సీ అయిపోగానే డిగ్రీ అయిపోగానే 2 సంవత్సరాల లోపలనే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ఎంఎస్సీకి వెళ్తామో ఏదైనా ఆలోచన కాకుండా ఉద్యోగం రాగానే చేరిపోతారు.